పేషెంట్ లేడేంటి? సిస్టర్, పేషెంట్ ఎక్కడా? నిన్నే అడిగేది. అది పేషెంట్ ఎక్కడా? సార్, మీ అబ్బాయి కనిపించట్లేదు. కనిపించట్లేదా? ఏంటమ్మా నువ్వు అనేది? అవును సార్, ఇప్పుడే రూమ్ లోకి వెళ్ళాను. బెడ్ మీద మీ అబ్బాయి లేడు. బెడ్ ఖాళీగా ఉంది. అయ్యో అయ్యో, వెళ్దాం పద. బేబీ, ఏమన్నా తెలిసిందా? నాట్ యెట్. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం. నేనిప్పుడు సూర్య రూమ్లోనే ఉన్నాను. నువ్వు చెప్పినట్టు ఇక్కడ ఏ మానిటర్ లేదు. మామ్, ఆర్ యు ష్యూర్? యా, ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్. మొత్తం వెతికేశాను, కానీ నాకెక్కడ కనిపించట్లేదు. ఏదో జరుగుతుంది. ఏంటది? ఐ డోంట్ నో, బట్ బేబీ లిసన్. హలో హలో. స్టాప్ ఇట్. ఏంటి, కడుపులో నొప్పి తగ్గిపోయిందా? నౌ ఇట్స్ ఓకే. ఓకే సూర్య. నువ్వేదో డాన్స్ చేస్తానన్నావు, చెయ్యి మరి. డిస్టర్బ్డ్ గా ఉంది, చేయలేను సూర్య. ఓ, డిస్టర్బ్డ్గా ఉందా? డిస్టర్బ్డ్గా ఉంది బాడీనా లేక మైండా? పదండి వెళ్దాం. స్టిచెస్ చాలా పెయిన్ గా ఉన్నాయి. వెళ్దాం వద్సా. Come on, sound! సూర్య రానా? వద్దు, అక్కడే ఉండి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అడుగు. నువ్వెందుకు నా మాట వినలేదు? అదేంటి, ఇప్పుడే కదా నువ్వు వద్దని చెప్పగానే ఇక్కడే ఉండిపోయాను. నేను అడుగుతుంది ఇప్పటి సంగతి కాదు, దాండియా దగ్గర. నాకు తెలుసు నీకు మొత్తం అర్థమైందని. చెప్పు, ఎందుకు వినలేదు? విన్నాను కదా శ్యామ్. విన్నావు కానీ పట్టించుకోలేదు కదా. నవ్వకు, ఆన్సర్ చెప్పు. నేను చెప్పింది నువ్వు నమ్మలేదు కదా. నమ్మాను శ్యామ్. మరి నువ్వు కేర్ ఎందుకు చేయలేదు? నమ్మాక ఏదో ఒకటి చేయాలి కదా. నువ్వేం చేయలేదే. ఎవరన్నారు ఏమీ చేయలేదని? చేశారా? ఏం చేశారు? అది సీక్రెట్. సీక్రెటా? సీక్రెట్ 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 సీక్రెట్. ఏ, నన్ను రావద్దని నువ్వు వచ్చావేంటి? ఓయ్, టాపిక్ మార్చొద్దు. నువ్వు సీక్రెట్ అన్నావని వచ్చాను. అదేంటో చెప్పు. సీక్రెట్ అని చెప్పాక అడగకూడదే ముచ్చుమొహం. హలో, నువ్వు సీక్రెట్ అంటే చేసింది చెప్తావనుకున్నాను. అసలు తెలియకూడదే నీకమ్మా. ఎలా చెప్తాను? అంటే
నాకు తెలియకుండా నువ్వు సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు అన్నమాట. అది కాదమ్మా. నీకు నేను అన్నీ చెప్తాను, కానీ నువ్వు శామ్, నువ్వు అసలే టెన్షన్ పార్టీ. ఎక్కడైనా నోరు జారామంటే ప్రాబ్లం అవుతుంది. నేనేం నోట్ జారును, కంట్రోల్లో ఉంటాను. చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. మరెప్పుడు? ముందు ప్రామిస్ చెయ్యి. ఏమని? రేపు ఇంట్లో ఏం జరిగినా నోరు మెదపనని ప్రామిస్ చెయ్యి. ఏం జరుగుతుంది? చెప్పింది చేస్తావా చేయవా? చేస్తాను. అయితే లేచి అమ్మవారి దగ్గరికి వెళ్ళు. ఆగు, పాక్కుంటక్కర్లేదు, మామూలుగా వెళ్ళొచ్చు. చెప్పు, రేపు ఏం జరిగినా పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తానని ప్రామిస్ చేయి. అమ్మా, సూర్య చెప్పినట్టు రేపేం జరిగినా నేను పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటాను. ఓకే? చేశాను. పడుకు. అంతేనా? రానా? వద్దు, పడుకో. బాబు సూర్య, రాజీ గారు, జయంతి, జయంతి గారు, రాజీ గారు, జయంతి గారు, సూర్య, త్వరగా రండి. రాచలి, పిలుస్తున్నారుగా, పదా రా. ఎందుకు సూర్య అక్కడే నిలబడ్డావు? రా. ఏమైందండి? కంగారు పడకండి, ఏమీ కాలేదు. మరెందుకు అరిచారు? అరిచుండరు చెల్లి, ఏదో మాట్లాడాలేమో అలా పిలుచుంటారు. అంతే కదా రత్నమాల గారు? అంతే రాజీ గారు. ఏం మాట్లాడాలి? అదే, అప్పుడు బేబీ మీద అటాక్ జరిగి సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయింది కదా. అవునవును, 10 కుట్లు కూడా వేశారు కదా. అవునండి, మీకు చెప్పుకోలేదు కానీ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నా మనసేం బాలేదండి. ఒక్కగానొక్క కూతురు కల జరిగితే ఏ తల్లికైనా ఎలా ఉంటుంది చెప్పండి? అవును రత్నమాల గారు, రకరకాలుగా ఉంటుంది. తిండి సహించదు, నిద్ర పట్టదు, అసలు ఎవరితోనూ మాట్లాడాలని కూడా అనిపించదు. అందుకే అనుకుంటా ఈ మధ్య అసలు గదిలోంచి బయటికే రావడం లేదు. భలేదాన్వే చెల్లి, మొన్న బొమ్మల కొలువు రోజు కూడా వచ్చారు కదా, అత్త కూడా ఆవిడ్ని తిట్టారు కదా. అవును, గుర్తొచ్చింది. సామాన్య శూర్పణఖ బొమ్మల కొలువు పెట్టింది అదే కదా. జయంతి గారు, అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకులేండి, జరగాల్సింది చాలా ఉంది, వాటి గురించి మాట్లాడుకుందాం. అదేంటో మీరే చెప్పండి, వింటాం. అదేనండి, బేబీకి ఇలా జరిగేసరికి అలా ఎందుకు జరిగిందా అని నేను వెళ్ళి మా స్వామీజీని అడిగాను. ఆయన అవేవో అంజనాలన్నీ వేసి బేబీ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉందో చూసి చెప్పారు. ఎలా ఉందంటండి? యాక్చువల్లీ మా బేబీకి జరిగిన అటాక్ సూర్యకి జరగాల్సిందట. బేబీ హార్ట్లో సూర్య ఉండటం వల్ల అది కాస్త డైవర్ట్ అయి మా బేబీకి కన్వర్ట్ అయి అలా జరిగిందట. ఆ కీడుకి శాంతి చేస్తే బాగుంటుందని మా స్వామీజీ చెప్పారు. ఏం చేయమన్నారు రత్నమాల గారు? ఒక 4-5 ఏటలు తీసుకొచ్చి అమ్మవారికి బలిమ్మన్నారా? రాజీ గారు, ఏంటండి, జీవహింస మహాపాపం అండి.
అవునా? పొద్దున లేస్తే కోడి మొత్తం ఖాళీ చేస్తావు, నువ్వు జీవహింస గురించి మాట్లాడుతున్నావు. అవ్వా, ఇలాంటి మాటలన్నీ వినాల్సి వస్తుంది. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారో ముందు అది చెప్పండి. ఏం లేదు సూర్య, చాలా సింపుల్. మా స్వామీజీ గారు దసరా ఫెస్టివల్ డేస్లో మీ ఇద్దరిని అమ్మవారి దగ్గర కూర్చోపెట్టి పూజ చేయిస్తే కీడు పోతుంది అని చెప్పారు, అంతే. అబ్బా రత్నమాల గారు, ఇంకా నేను ఏదేదో చెయ్యాలని చెప్తారనుకున్నాను. మీ స్వామీజీ ఎవరో కానీ చాలా చిన్నది చెప్పారు. అమ్మవారు ఉన్నారు, ఇప్పుడు ఎటు దసరా నవరాత్రులే కాబట్టి ఇద్దరిని కూర్చోపెట్టి పూజ చేయించేసేయండి, కీడిపోతుంది. అందుకే రాజీగారు అందర్నీ పిలిచాను. వచ్చారు కదా, కానిచ్చేయండి. అబ్బో, మీ స్వామీజీ చాలా మహిమ గలవారనుకుంటాను. చెప్పాను కదా జయంతి గారు, ఆయన చాలా పవర్ఫుల్. మనిషిని చూడకుండానే జాతకం చెప్పేస్తారు. ఏంటి సూర్య ఇంకా ఆలోచిస్తున్నావు? కూర్చో వెళ్ళి. సూర్య, వెళ్ళు సూర్య. ఏదో నా నమ్మకం. ఆ పూజ చేస్తే కీడు పోతుందట. పూజ చేస్తే నా మనసుకి కాస్త తృప్తిగా ఉంటుంది, భయపడకుండా ఉంటాను. బేబీ, ముందు నువ్వు కూర్చోమా. కూర్చో సామాన్య. వెళ్ళి కూర్చో సూర్య. ఎందుకు అన్నిసార్లు అడిగించుకుంటున్నావు? నిన్నేమన్నా కొండలెత్తమంటున్నారా, బండలు పగలగొట్టమంటున్నారా? పూజే కదా చేయమంటున్నారు. అలా వెళ్ళి కూర్చో, ఇలా అయిపోద్ది. అరే, నన్నెందుకు అలా చూస్తున్నావు? వెళ్ళి కూర్చో సూర్య. కూర్చో సూర్య. అమ్మా శామ్, కుంకుమ ఎక్కడుందమ్మా? వెళ్ళి తీసుకురామ్మా. శామ్, నిన్నే కుంకుమ తీసుకురా అంటున్నాను. కాస్త నీ చేత్తో ఇద్దరికి బొట్లు పెట్టమ్మా. తనెందుకండి పెట్టడం? సూర్య, నువ్వు పెట్టుకోనన్నా. అంతగా ఉంటే మీరు పెట్టండి. అది కాదు జయంతి, శామ్ నిష్ఠగా ఉపవాసాలు చేస్తూ పూజ చేస్తుంది కదా, ఆ అమ్మాయి చేత్తోనే కుంకుమ పెడితే బాగుంటుంది కదా అని పెట్టమన్నాను. అంతకు మించి నా మనసులో ఏమీ లేదు. కుంకుమ పెట్టనంటే ఇచ్చేమనండి, నేనే పెడతాను కుంకుమ. కుంకుమ నేను పెడతాను ఆంటీ.
సమంత ఆ అక్షింతలు తీసుకో. వద్దులేమ్మా, నేనే తీసుకుంటాను. పర్లేదు ఆంటీ. ఇప్పుడు మీరు ఈ అక్షింతలు తీసుకొని వీళ్ళిద్దరిని ఆశీర్వదించండి. తీసుకోండి. తీసుకో చెల్లి. అయ్యో తీసుకోమంటుంటే పద్మ తీసుకోవే. అల్లుడు గారు మీకు పట్టిన కీడంతా పోవాలి. తొందరగా పెళ్లి పెట్టలెక్కండి. పందిట్లో ఇంకొకసారి అక్షింతలేసి దీవిస్తాను. రాచెలి, నువ్వు కూడా వెళ్ళి దీవించు. అమ్మ పద్మ, అల్లుడు గారు రండి, వెయ్యండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇద్దరూ సంతోషంగా ఉండండి. అసలు విషయం మర్చిపోయాను. ఒక్క నిమిషం. అమ్మ సమంత, పనిలో పని. ఈ రింగ్స్ అమ్మవారి దగ్గర పెట్టి పసుపు కుంకుమ వేసివ్వమ్మా. రత్నమాల గారు, ఏంటండి ఏం చేస్తున్నారు మీరు? ఏమీ లేదండి, హాస్పిటల్లో ఏదో హడావిడిగా రింగులు మార్చుకున్నారు కదా, నాకంత తృప్తి లేదు. మన ఇంట్లో ఇక్కడ మన ముందు మార్చుకుంటే బాగుంటుందని. అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తేనే కదా మనకు ఒక్కొక్కటి తగ్గుతూ ఉంటుంది. ఈరోజు రింగ్స్ మార్చేసుకున్నారనుకోండి, ఒక పని అయిపోతుంది. దసరా రోజు ఈవినింగ్ మంచి ముహూర్తం ఉందని మా స్వామీజీ గారు చెప్పారు జయంతి. ఆ టైంలో వి విల్ హ్యావ్ ఏ కామన్ సెరమనీ. ఆ తర్వాత ఫైనల్గా పెళ్ళి. అమ్మ సమంత, ఈ రింగ్స్ దేవుడి దగ్గర పెట్టి పసుపు కుంకుమ వేసివ్వు. వీళ్ళిద్దరూ రింగ్స్ మార్చుకుంటారు. కమాన్, టేక్ ఇట్. తీసుకోమ్మా. ఏంటి వీటిని రింగ్స్ అంటారా? వీటిని మేము మార్చుకోవాలా? క్వాలిటీ దరిద్రంగా ఉంది. నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. సూర్య, ఏమైందన్నయ్య? ఎలా కనపడుతున్నారా వీళ్ళ కంటికి? ఏం జరిగిందన్నయ్య? తల్లి కూతుళ్ళు ఇద్దరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. రింగ్స్ తీసుకొచ్చి మార్చుకోవాలని చెప్తున్నారు. మార్చుకున్నారా? ఏంట్రా మార్చుకునేది?
డిజైన్ బాలేదని చెప్పి విసిరి కొట్టొచ్చాను. మంచి పని చేసావు అన్నయ్య. రోజు ఏదో గొడవ పెడుతున్నారు. అనవసరంగా శామ్ బాధపడుతుందిరా. మధ్యలో తన్నలిగిపోతుంది. అదే నాకు బాధగా ఉందిరా. అర్థమవుతుందన్నయ్య. ఇంకా ఎన్ని రోజులు భరించాలో? ఈ అబ్బిగాడు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా? ఆ రత్నమాలని దాని కూతుర్ని ఎప్పుడు జైలుకి పంపిద్దామా అని అంటుంది లోపల. వీళ్ళ వల్ల రాను రాను నాకు ప్రశాంతత లేకుండా పోతుంది. కూల్ అన్నయ్య.